స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. స్మృత్యాంజలి జంక్షన్ వద్ద స్టీల్ ప్లాంట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లు విలీనం చేయాలని ర్యాలీ చేశారు. అనంతరం సి భవన్ వద్ద 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఇక్కడ అందరం ఎందుకు గ్యాదర్ అయ్యామంటే మేము కోరేది ఒకటే, విశాఖ ఉక్కుని పూర్తి స్థాయి సామర్థ్యంతో నడపాలి. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉండాలి. దీనివల్లనే దేశ భవిష్యత్తు ఉంటుంది. ఉక్కు అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ కాబట్టి దీన్ని స్ట్రాటజిక్లో పెట్టాలి. ఇది నాన్ స్ట్రాటజిక్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని పునః పరిశీలించమని చెప్పి అనేక సార్లు సెఫీ ఎన్సిఓ తరఫున కూడా చెప్పడం జరిగింది. మారిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా పరిశీలించాలి. దేశం ముందుకెళ్లాలంటే ఉక్కు అవసరం. ఉక్కు పరిశ్రమలో 7.3 మిలియన్ టన్నులు ఉన్న ఈ విశాఖ ఉక్కు కేవలం 4 మిలియన్ టన్నుల సామర్థ్యం పనిచేస్తుందంటే అది ఖచ్చితంగా కూడా లాస్ట్ టైం మా ఎన్సీఓ మీటింగ్లో కూడా అది కరెక్ట్ కాదు. అది దేశాభివృద్ధికి ఏ రకంగానూ ఉపయోగపడదని చెప్పడం జరిగింది. టు సపోర్ట్ ద రీమర్జర్ ఆఫ్ RINL with SAIL, that is the basic motto. If SAIL is going for a large scale investment, in place of investment we want there should be remerger of RINL with SAIL so that it will be a bigger unit and it will be a more profitable unit. So I appeal to the Prime Minister of India, government of Andhra Pradesh and all the cabinet ministers, please consider the remerger of RINL with SAIL so that we'll have a bigger plant and with lesser investment. A plant with seaport, ports and such a beautiful ambience should be the part of SAIL, and it will be definitely give benefit to the state and the center and the SAIL also. Thank you very much. छोटू